హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇవాళ బాటిల్ గార్డ్ హల్వా, అదేనండి సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికి లేత సొరకాయని తీసుకోవాలండి. లేత సొరకాయ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మన వీడియోలో చూపించిన విధంగా పైన పొట్టంతా తీసేయాలి. పొట్టంతా తీసేసి అందులోని గింజలన్నీ సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకొని సొరకాయ అంతా తురుముకోవాలన్నమాట. తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో 50 గ్రామ్స్ వరకు నెయ్యి తీసుకోవాలన్నమాట. నెయ్యి తీసుకొని కాజు కిస్మిస్ వేపి సెపరేట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కడాయిలో మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంటుంది కదా, అదంతా వేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి అందులో నీళ్ళంతా ఇంకేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. నీళ్ళన్నీ ఇలాగా మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే అందులో నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఎగిరిపోయాక ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాలు, ఇది క్రీమ్డ్ మిల్క్ ఉంటుంది కదా, అదే వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఇలాగా ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి మధ్యలో కలుపుకుంటూ మన వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉడికించాలన్నమాట. ఆ కడాయి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా అయ్యాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఒక 2-3 ఇలాచీలని మెత్తగా పౌడర్ చేసుకొని ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోండి. ఒక చిటికెడు వేసుకొని ఇలాగా మన వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు మన దగ్గర మిల్క్ మేడ్ ఉంటుంది కదా, మిల్క్ మేడ్ వేసుకోండి. మీకు అవైలబుల్లో ఉంటేనే, ఇంట్లో ఉంటేనే మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం మిల్క్ మేడ్ వేసాను. ఒక చిన్న కప్పు పంచదార వేసాను అన్నమాట. ఎక్కువగా కాకుండా కొంచెం షుగర్ లిమిట్గా ఉంటుంది. తీయదనం అనేది మరీ తీపిగా కాకుండా, అందుకని నేను 1 కప్ వేసాను, సరిపోయింది మాకైతే. మీరు 1 కప్ వేసుకోండి. మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకో కొంచెం వేసుకొని బాగా కలుపుకోవచ్చు అనమాట. నేను పచ్చికోవా ఇవేమీ వేయలేదండి. ఓన్లీ పాలు, మిల్క్ మేడ్, షుగర్ ఇవే వేసాను అనమాట. ఇందులో ఇలాగ వేసేసి బాగా కలపాలి. అందులో వాటర్ కంటెంట్ ఏం లేకుండా అలాగా లాస్ట్లో నీళ్ళు ఏం లేవు కదా, కొంచెం లైట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి కలుపుకుంటే ఆ వాటర్ అన్నీ దగ్గరకు వస్తాయన్నమాట. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పాలు ఎంత ఎక్కువ పోస్తే, ఎంత చిక్కటి పాలు పోస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట మన హల్వా. ఇది మనం తురుముకున్నప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. వండితే చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఇలా లాస్ట్కి ఈ వాటర్ అన్నీ పోయాక అందులో మనం ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ వేసుకోవాలన్నమాట. వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన కద్దు హల్వా, అదేనండి సొరకాయ హల్వా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారాక తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వదిలిపెట్టకుండా తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్